ప్రభాస్ అనగానే ప్రభాస్ కటౌట్ సరిపోతుంది. రెబల్కు ఉన్న స్టార్ ఇమేజ్ ఆయన సినిమాలకు కనీవిని ఎరగని ఓపెనింగ్స్ తెచ్చిపెడుతోంది. కానీ కల్కి విషయంలో మాత్రం ప్రభాస్తో పోటీ పడుతోంది బుజ్జి. అసలే ప్రభాస్ సినిమా, ఆ పైన బుజ్జి ఎంట్రీ. వీరిద్దరూ కలిసి రేపు థియేటర్స్లోకి వస్తే మాత్రం థియేటర్స్ దద్దరిల్లిపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఏ ప్లాట్ఫామ్ చూసినా బుజ్జి గురించే చర్చ జరుగుతోంది. ఏ హీరో చూసినా బుజ్జి గురించే ఆలోచిస్తున్నాడు. నాగ చైతన్య మరో అడుగు ముందుకు వేసి బుజ్జిని ఒక రైడ్ వేసి వచ్చాడు. ఆ విజువల్స్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. బుజ్జిని స్వయంగా ప్రభాస్ ఇంట్రడ్యూస్ చేయడంతో బుజ్జి రేంజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. ప్రస్తుతం హాలీవుడ్ లో కూడా హాట్ టాపిక్ గా మారింది. అక్కడి బ్యాట్మ్యాన్, అవతార్, అవెంజర్స్ లాంటి బ్లాక్ బస్టర్స్ కు వర్క్ చేసిన కాన్సెప్ట్ అండ్ సైట్ డిజైనర్ ఒకరు బుజ్జిని చూసి ఫిదా అయిపోయాడు. బుజ్జి డిజైనింగ్ అద్దిరిపోయింది అన్నాడు. ఇక కల్కిలో ముఖ్య పాత్ర చేస్తున్న అమితాబ్ బుజ్జి పాత్రను సినిమాలో మరో అద్భుతం అనేశారు. దర్శకుడు నాగశ్విన్ ప్రతిభపై ప్రశంసలు కురిపించారు. మొత్తంగా బుజ్జిగాడు బుజ్జి కలిసి సృష్టిస్తున్న సంచలనాలు అన్నీ కావు. అసలు బుజ్జిని ఎవరు ఎలా తయారు చేశారు? డిఫరెంట్ లుక్ లో ఉన్న ఈ కారును ఎక్కడ ఎలా తయారు చేశారు? ఇప్పుడు బుజ్జికి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు బయటకు వచ్చాయి. ఈ స్పెషల్ కారును ఒక ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ డిజైన్ చేసింది. అంతేకాదు, ఒకప్పుడు హాలీవుడ్ సినిమాల్లో వాడిన కార్ల మోడల్గా ఈ సినిమాలో బుజ్జి కూడా హైలైట్ కాబోతోంది అనేది సినీ క్రిటిక్స్ చెప్పుకొస్తున్నమాట. కటౌట్ చూసి కొన్ని నమ్మేయాలి డ్యూడ్ అనే డైలాగ్ కు పర్ఫెక్ట్ గా సరిపోతారు హీరో ప్రభాస్. హిట్ ఫ్లాప్లతో సంబంధం లేకుండా వరుస పాన్ ఇండియా సినిమాలు చేస్తూ దూసుకెళ్తున్నారు. గతేడాది సలార్తో ఊచకోత కోసిన ప్రభాస్ కల్కి అవతారంలో రాబోతున్నారు. నాగశ్విన్ దర్శకుడిగా వైజయంతి మూవీస్ రూపొందిస్తోంది. తాజాగా ఈ మూవీలోని బుజ్జి అనే రోబోటిక్ ఎలక్ట్రిక్ కారును గ్రాండ్ ఈవెంట్ నిర్వహించి మరీ మేకర్స్ రిలీజ్ చేశారు. హాలీవుడ్ రేంజ్ లో డిఫరెంట్ గా ఉన్న ఈ భారీ సైజ్ కారు ప్రభాస్ అభిమానుల్ని విపరీతంగా ఆకట్టుకుంది. ఇప్పుడు ఆ కార్ ప్రత్యేకతలకు సంబంధించి నెట్టింట సెర్చ్ మొదలైంది. మహీంద్రా అండ్ మహీంద్రా గ్రూప్ అధినేత ఆనంద్ మహీంద్రా ఈ కారు తయారీకి సంబంధించి ట్వీట్ చేసేసరికి ఈ కారు మహీంద్రా గ్యారేజ్ లో తయారైనట్లు ప్రపంచానికి తెలిసింది. చెన్నైలోని మహీంద్రా రీసెర్చ్ వ్యాలీలో దీనికి రూపకల్పన జరిగింది. ఆ స్పెషల్లీ డిజైన్ కారును మహీంద్రా అండ్ జాయం ఆటోమోటివ్ కంపెనీలు సంయుక్తంగా తయారు చేశాయి. బుజ్జి ఫ్యూచరిస్టిక్ కారు. అది ప్రభాస్ తో మాట్లాడుతుంది. ఆయన ఆదేశాల ప్రకారం నడుచుకుంటుంది. అప్పుడప్పుడు వేధిస్తుంది కూడా. ఇక బుజ్జి ఇంజనీరింగ్ డీటెయిల్స్ తెలుసుకోవాలంటే ఇందులో 3 చక్రాలు ఉంటాయి. బుజ్జి కారు టైర్స్ చాలా ప్రత్యేకంగా తయారు చేశారు. రిమ్ హైట్ 34.5 అంగుళాలు. ఈ భారీ టైర్స్ రూపొందించడానికి చాలా సమయం పట్టింది. రిమ్స్ కూడా అసాధారణమైనవి. హబ్లెస్ టైర్స్ వాడారు. టైర్ బేరింగ్స్ సహాయంతో ముందుకు కదులుతుంది. ఇలా రూపొందించడానికి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం అవసరం. టైర్స్ తయారీకి సియట్ కంపెనీ ముందుకు వచ్చింది. ఈ కారును నడిపేందుకు ప్రత్యేకమైన సీటింగ్ ఏర్పాటు చేశారు. పైన గ్లాస్ తో బాడీ ఇచ్చారు. వాహనం వెనుక టైర్ కోసం 2 మహీంద్రా ఈ మోటార్లు అమర్చారు. ఈ కారు బరువు దాదాపు 6000 కేజీలు. పవర్ 94 కిలోవాట్స్, టార్క్ 9800 Nm, బ్యాటరీ 47 kWh. కారులో ప్రత్యేకమైన ఓ ఛాంబర్ ఉంటుంది. అందులో హీరో శత్రువులను బందీలుగా అందులో ఉంచుతాడట. కారు వెనుక భాగంలో ఒక టైర్ మాత్రమే ఉంటుంది. అది అన్ని కోణాల్లోకి తిరగగలదు. ఇంకా ఈ కార్ టైర్ చూస్తే ఓ సగటు మనిషిని మించిపోయేలా డిజైన్ చేశారు. ఈ టైర్ పొడవు 6075 మిల్లీమీటర్లు, వెడల్పు 3380 మిల్లీమీటర్లు, ఎత్తు 2186 మిల్లీమీటర్లు ఉంటుంది. అలాగే బుజ్జి కోసం ఏకంగా 7 కోట్ల మేర ఖర్చు చేసిందట నిర్మాణ సంస్థ. ముందు 2, వెనుక భాగంలో ఒక భారీ టైర్ కలిగి ఉన్న బుజ్జి ప్రభాస్ ఫ్యాన్స్ ను తెగ ఆకట్టుకుంది. ఈ కారు ఫీచర్లు చాలా మందికి వింతగా, కొత్తగా అనిపించి ఉంటుంది. ఎందుకంటే ఈ కారు భవిష్యత్తుకు సంబంధించింది. ఇప్పటి నుంచి 800 సంవత్సరాల తరువాత బహుశా ఇలాంటి కార్లే తయారవుతాయని నిపుణులు చెబుతున్నారు. గ్రాండ్ ఈవెంట్ లో ఈ కారును ప్రభాస్ స్వయంగా నడుపుకుంటూ వచ్చి అభిమానులకు పరిచయం చేశారు. మొత్తంగా ఈ స్పెషల్ కారు కోసం ఇంజనీర్లు బాగా కష్టపడ్డారని తెలుస్తోంది. ఇప్పటికే ఇలాంటి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ కార్లు ఉండే సినిమాల్లో జేమ్స్ బాండ్ సిరీస్ తరువాత బ్యాట్మ్యాన్ సిరీస్ ఉంటుంది. ఇందులో ఉండే కార్లు సినిమా మొత్తానికి చాలా హైలైట్ గా నిలిచాయి. అచ్చం ఇంచుమించు అలాంటి కార్నే దర్శకుడు నాగశ్విన్ ప్రభాస్ కల్కిలో డిజైన్ చేయించినట్లుగా సినిమా వర్గాల్లో వినిపిస్తున్న టాక్. ఆ సినిమాలో వినియోగించిన కార్లు కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ ప్రత్యేకమైన టైర్ డిజైనింగ్, ప్రత్యేకంగా సీటింగ్ ఛాంబర్ లాంటివి ఉంటాయి.
హాలీవుడ్ రేంజ్ లో రూపొందుతున్న ఈ సినిమా కోసం మేకర్స్ ఏకంగా 600 నుంచి 700 కోట్లకు పైగా ఖర్చు చేశారని సమాచారం. పాన్ ఇండియా లెవెల్లో వస్తున్న ఈ సినిమా నుండి ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టీజర్స్, స్క్రాప్ వీడియోస్ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది. గత 2 వారాలుగా సలార్ సీక్వెల్ గురించి డిస్కషన్ జరుగుతోంది. సలార్ సీక్వెల్ ఉండదు అనేదే ప్రచారంలో ఉంది. మరోవైపు ఈ ప్రచారంపై ప్రశాంత్ నీల్ క్లారిటీ ఇవ్వడు. సీక్వెల్ ఉంటుందా ఉండదా అనేది చెప్పడు. దాంతో రెబల్ ఫ్యాన్స్ ఆగమాగమవుతున్నారు. ప్రభాస్ కెరియర్ లో మిగతా సినిమాలు అన్ని ఒక ఎత్తు, సలార్ మూవీ మరో ఎత్తు. కేజీఎఫ్ డైరెక్టర్ తో రెబల్ స్టార్ సినిమా అంటే అది చిన్న విషయం కాదు. అందుకే సలార్ ప్రాజెక్ట్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఒక స్పెషల్ క్రేజ్ ని అందుకుంది. ఇప్పుడు అదే క్రేజ్ సీక్వెల్ కు ఉంది. కానీ సీక్వెల్ పై మాత్రం ఇటు రెబల్ అటు నీల్ క్లారిటీ ఇవ్వడం లేదు. సలార్ టీం సలార్ సీక్వెల్ పై క్లారిటీ ఇవ్వకపోవడంతో ఇప్పుడు సలార్ 2 ఆగిపోయిందంటూ వార్తలు మొదలయ్యాయి. ఎన్టీఆర్ బర్త్డేకు నీల్ కొత్త సినిమాపై క్లారిటీ ఇవ్వడం, టైగర్ తో డ్రాగన్ సినిమా ఆగస్టు నుంచే ఉంటుందంటూ చెప్పుకురావడంతో సలార్ 2 బ్రేక్ పడినట్లే అనే వార్తలు తరచూ వినిపిస్తున్నాయి. అయితే సలార్ సీక్వెల్ తప్పకుండా ఉంటుందని, కానీ అందుకు ప్రభాస్ చేతిలో ఉన్న చిత్రాలన్నీ పూర్తి కావాలంటోంది యూనిట్. ప్రస్తుతం రెబల్ చాలా చిత్రాలు చేస్తున్నాడు. కల్కి రిలీజ్ ఉంది, రాజాసాబ్ సెట్స్ పై ఉంది. ఆ తర్వాత హను రాఘవపూడి అలాగే సందీప్ వంగతో స్పిరిట్ మూవీస్ ఉన్నాయి. వీటన్నిటి తర్వాత సలార్ సీక్వెల్ స్టార్ట్ అవుతుందని ప్రచారం సాగుతోంది. సలార్ సీక్వెల్ ఎలా అయితే ఆగిపోయిందని ప్రచారం సాగిందో అలాగే హనుమాన్ డైరెక్టర్ కొత్త మూవీ కూడా ఆగిపోయిందని టాక్ వచ్చింది. మరోవైపు డైరెక్టర్ కూడా సైలెంట్ అయిపోవడంతో ప్రాజెక్ట్ ఆగిపోయిందనే అనుకున్నారంతా. సీన్ కట్ చేస్తే ఇప్పుడు హనుమాన్ డైరెక్టర్ కొత్త సినిమా ఆగిపోలేదని, త్వరలోనే సెట్స్ పైకి వెళ్తుంది అంటున్నారు. బాలీవుడ్ టాలెంటెడ్ యాక్టర్ రణ్వీర్ సింగ్ తో హనుమాన్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఒక భారీ బడ్జెట్ సినిమా ప్లాన్ చేశాడు. జై హనుమాన్ కంటే ముందు ఈ సినిమా రిలీజ్ అవుతుందని చెప్పాడు. మైత్రి మూవీ మేకర్స్ దాదాపు 300 కోట్ల బడ్జెట్ తో రాక్షస్ పేరుతో ఈ చిత్రాన్ని తెరకెక్కించాలనుకుంది. ఇందుకు సంబంధించి రణ్వీర్ సింగ్ తో ప్రమోషనల్ వీడియో కూడా షూట్ చేశారు. అయితే ఏమైందో ఏమో కానీ రణ్వీర్ సింగ్ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాడంటూ వార్తలు రావడం మొదలైంది. మరోవైపు ప్రశాంత్ వర్మ కూడా సైలెంట్ అయిపోవడంతో రాక్షస్ ఆగిపోయింది అనుకున్నారంతా. ఇప్పుడు ప్రశాంత్ వర్మ తన చిత్రం ఆగిపోలేదంటున్నాడు. త్వరలోనే రణ్వీర్ సింగ్ హీరోగా రాక్షస్ అనే మూవీ సెట్స్ పైకి వెళ్తుంది అంటున్నాడు. చందమామ అనగానే తెలుగు ప్రేక్షకులకు కాజల్ మాత్రమే గుర్తుకు వస్తుంది. కొన్నేళ్లుగా చందమామ ఇమేజ్ తోనే కాజల్ తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. తెరపై గొప్ప గ్లామర్ క్వీన్ గా వెలిగింది. కానీ ఇప్పుడు రూట్ మారింది. చందమామ ఉగ్రభామగా మారింది. గతంలో ఎన్నడూ లేని విధంగా యాక్షన్ క్వీన్ గా కనిపించబోతోంది. తెలుగు తెరపై మెరిసిన చందమామ పంచదార బొమ్మ కాజల్. కానీ ఇదంతా ఒకప్పుడు. 14 ఏళ్లుగా కమర్షియల్ సినిమాల్లో కథానాయికగా ఎన్నో హిట్స్, సూపర్ హిట్స్ చేస్తూ వచ్చింది కాజల్. కానీ ఇప్పుడు మారాల్సిన సమయం వచ్చింది. అందుకే కెరియర్లో కొత్త దశ ప్రారంభమైందని చెప్తోంది. ఇది సత్యభామలో కాజల్ క్యారెక్టర్. చందమామను పూర్తిగా కొత్తగా చూపించబోతున్న సినిమా ఇది. ఒకప్పుడు గ్లామరస్ రోల్స్ కు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచిన బ్యూటీ ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. లాఠీ పట్టుకొస్తోంది. విలన్ కనిపిస్తే హీరో సపోర్ట్ కోసం చూడకుండా తానే స్వయంగా రంగంలోకి దిగుతోంది. గ్లామర్ క్వీన్ గా కెరియర్ ను స్టార్ట్ చేసి ఆ తర్వాత యాక్షన్ క్వీన్ గా వెలిగిన హీరోయిన్స్ చాలా అరుదు. తెలుగులో విజయశాంతి లేడీ అమితాబ్ గా వెలిగింది. ఆ తర్వాత అనుష్క యాక్షన్ రోల్స్ చేసింది. సమంత కూడా ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ పూర్తి స్థాయి యాక్షన్ ఎపిసోడ్స్ చేసి షాక్ ఇచ్చింది. ఇప్పుడు కాజల్ వంతు వచ్చింది. సత్యభామతో చందమామ కెరియర్ ఎలాంటి టర్న్ తీసుకుంటుందో తెలియాలి అంటే జూన్ 7 వరకు వెయిట్ చేయాల్సిందే.